ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి ఉత్తమ ర్యాంకులు సాధించాలని సిద్దిపేట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవీందర్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్ అమలు చేస్తూ పోలీస్ బందోబస్తు మధ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 42 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 20,035 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఆరోగ్య సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. ప్రతి విద్యార్థి పరీక్షా కేంద్రానికి కనీసం గంట ముందు చేరుకొని ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచించారు. సిద్దిపేట జిల్లాలోని డిఐఈఓ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తేదీ 25/2/2026 నుండి 18 మార్చ్ 2026 వరకు జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు జిల్లా కేంద్రం లోపల మరియు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ జిల్లాలో 42 పరీక్షా కేంద్రములు కలవు. ఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం కలిపి 20,035 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొంటున్నారు. అందులో మొదటి సంవత్సరం 9,946, రెండవ సంవత్సరం 10,086 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొంటున్నారు. పరీక్షల కొరకు ప్రతి పరీక్షా కేంద్రం లోపల అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అధికారులను కూడా నియమించడం జరిగింది. సిఎస్లను, డిఓలను, ఇన్విజిలేటర్లను అందరినీ నియమించడం జరిగింది. అలాగే పరీక్షా కేంద్రంలో తాగునీటి వసతి కానీ, టాయిలెట్స్ వసతి కానీ మరియు మెడికల్ ఎయిడ్ అందించడానికి ఏఎన్ఎం కానీ నియమించడం జరిగింది. ప్రతి పరీక్ష రోజు ఉదయం 6:30 గంటలకు ఆ రోజు నిర్వహించే పరీక్ష యొక్క సెట్ అనౌన్స్ చేయబడుతుంది. ఆ సెట్ అనౌన్స్ చేసిన సమాచారాన్ని సిఎస్డిఓలకు వాట్సాప్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. వారు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పరీక్షా పత్రాలను తీసుకొని 8:30కు పరీక్షా కేంద్రానికి చేరుకుంటారు. విద్యార్థులు పరీక్షా సమయం లోపల ఎటువంటి ఆందోళన చెందకుండా మానసికంగా ప్రశాంతంగా ఉండి మంచిగా పరీక్షలు రాయాలని, పరీక్షలు విజయవంతంగా రాసి జిల్లాకు మంచి ఫలితాలు తేవాలని కోరుకుంటున్నాను.